మహోత్సవాన్ని చూతుము రండి జనులరా, పరిశుద్ధ వేడుకలో చేరుము అందరరా. చిన్నారి హృదయాల్లో యేసయ్యా వెలుగురా, దివ్య సప్రసాదంలో ప్రేమ ప్రవాహమురా. తెల్లని వస్త్రములో నవ్వుల జ్యోతిలో పాపరహితులై నిలిచేను, పవిత్ర మార్గంలో అడుగులు వేస్తూ యేసయ్య ప్రేమను దళచెను. మహోత్సవాన్ని చూతుము రండి జనులరా, దివ్య సప్రసాదం స్వీకరించు వేడుకరా. యేసయ్య వెలుగురా, యేసయ్య వెలుగురా, యేసయ్య వెలుగురా. బలిపీఠమందు ఆశీర్వాదముతో, పానుపైన బ్రెడ్ లో సన్నిధితో, చిన్నారి చేతుల్లో దివ్య కృపగా, జీవన మార్గములో వెలుగై నిలిచెను. తల్లిదండ్రుల కన్నీటి ఆనందంలో, సభ్యుల ప్రార్థనల గానంలో, పరిశుద్ధాత్మ సాక్షిగా నిలిచి చిన్నారి జీవితం దీవించెను. మహోత్సవాన్ని చూతుము రండి జనులరా, దివ్య సప్రసాదం స్వీకరించు వేడుకరా. యేసయ్య వెలుగురా, యేసయ్య వెలుగురా, యేసయ్య వెలుగురా. మంచిగా ట్రైనింగ్ ఇచ్చినారు, చాలా చాలా సంతోషము. మీరు పవిత్రాత్మ వరాలని మీరు నేర్చుకున్నారా? పవిత్రాత్మ వరాలు, పవిత్రాత్మ ఫలములు. పవిత్రాత్మ వరాలు చెప్పండి. ఓకే, పవిత్రాత్మ వరాలు. తర్వాత పవిత్రాత్మ ఫలములు. వరాలు వచ్చిన తర్వాత మనలో ఫలాలు పోయాలి పవిత్రాత్మ ద్వారా. ఏంటా ఫలాలు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, చాలా సంతోషము. అయితే మరి ఒకసారి ఆ యొక్క పవిత్రాత్మ యొక్క వరాలను గుర్తు చేసుకుంటూ ఒక పాటను పాడుకుందాం. పవిత్రాత్మ సర్వేషు మరి ముఖ్యంగా ఈ చిన్నారి బిడ్డలపైన వచ్చినట్టుగా పెట్టుకుందాం. పులకించెను ప్రతి హృదయము, పరలోకానందం భూమిపై వెల్లువై. మహోత్సవాన్ని చూతుము రండి జనులరా, దివ్య సప్రసాదం స్వీకరించు వేడుకరా. చిన్నారి విశ్వాసం పుష్పమై వికసించెను, యేసయ్య కృపతో జీవితం పరిపూర్ణమై నిలిచెను. యేసయ్య వెలుగురా, యేసయ్య వెలుగురా.
దివ్య సప్రసాదం స్వీకరించే వేళలో దేవుని ప్రేమను అనుభవించే హృదయంలో చిన్నారి నవ్వుల్లో పరలోకానందం యేసయ్యా ఆశీస్సులు నిండిన ఈ క్షణం. తెల్లని వస్త్రంలో పవిత్రత వెలుగుతో పాపరహిత హృదయం ప్రేమతో నిండగా యేసయ్యా రక్తము శరీరమై వచ్చెను, జీవిత మార్గంలో వెలుగై నిలిచెను. పూజారి చేతుల్లో దివ్యాశీర్వాదం, చిన్నారి చేతుల్లో దేవుని ప్రసాదం. నమ్మకంతో ముందుకు వేసే ఈ అడుగు స్వర్గానికి దగ్గర చేసే ప్రేమ మృల కన్నీటి ఆనంద క్షణం, ప్రార్థనల ఫలితమైన పవిత్ర సమయం. సంగమమైన విశ్వాసుల గానం దేవుని మహిమను చాటి చెప్పే వేడుక. యేసయ్యా నీ ప్రేమే మా జీవధార, నీ సన్నిధిలోనే మా ఆశ్రయ స్థలం. ఈ చిన్న హృదయాలు నివసించు ప్రభువా, నిత్యము నడిపించు నీ మార్గములో. ముగింపు దివ్య సప్రసాదం మా ఆశీర్వాదం, ప్రేమతో నిండిన ఈ పావన సమయం. చిన్నారి హృదయాల్లో వెలుగై నిలిచే తినుడిది నా శరీరము, ప్రేమ యేసు వరమయ్యా. త్రాగుడిది నా రక్తము, నూతన నిబంధనయ్యా. పాపముల క్షమ కొరకు సిలువపై కుమ్మరించెనయ్యా. దివ్య సప్రసాదంలో జీవజలమై నింపెనయ్యా. భోజన వేళలో ఆశీర్వదించిన రొట్టెవల్, శిష్యులకు ఇచ్చిన ప్రేమ సందేశమే. నన్ను జ్ఞాపకముగా ఉంచుకొనుడి అన్న స్వరమే. మన జీవిత మార్గమై వెలిగే దీపమేదే. పాత్రలో నిండిన కృపారక్తధారణ, పాపములన్నిటి కడిగే పవిత్ర సారగా. అనేకుల కొరకు అర్పించిన త్యాగమది, ప్రతి హృదయంలో నిలిచే నిత్య సత్యమదిగా. తినువాడు నాలో నిలిచెను, నేనతనిలో నిలిచెనుగా. ప్రేమ బంధమై మనలో యేసు జీవించెనుగా. నిత్య జీవం దారి చూపే దివ్య భోజనం, విశ్వాసపు వెలుగై మారే ఈ పవిత్ర క్షణం. ప్రతిసారి రొట్టె తిని ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొనగగా, మన హృదయాలలో కృతజ్ఞత గీతమైంది. ప్రేమ యేసు నామం మార్మోనే నిత్యమై. యేసయ్య ప్రేమే మన జీవంగా, సిలువ త్యాగమే మన బలం. చేయి చేతి కలిపి స్తుతిద్దాం అందరం. అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఏలైనా
నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించునప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభు వచ్చి వరకు మీరు ఆయన మరణమును ప్రకటించుడు. ఇది ప్రభు వాక్కు.